చూడండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఫైర్ ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ కంట్రోలింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాం? ఆర్డినో కంట్రోలర్, ఎల్సిడి, జిఎస్ఎం మాడ్యూల్, వాటర్ పంప్, రిలే, ఫైర్ సెన్సార్ అండ్ దెన్ బజర్. సో ఫస్ట్ ఈ జిఎస్ఎం మాడ్యూల్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి సిగ్నల్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సిగ్నల్ వచ్చిన తర్వాత జస్ట్ ప్రెస్ ద రీసెట్ బటన్, ఎందుకంటే ప్రోగ్రామ్ అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడానికి. సో ప్రోగ్రామ్ ప్రాపర్గా స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ జిఎస్ఎం మాడ్యూల్ ట్రై టు సెండ్ ద రిజిస్టర్డ్ SMS టు రిజిస్టర్ మొబైల్ నెంబర్. సబ్జెక్ట్ ఏముంటుంది అందులో మనకి? వెల్కమ్ మెసేజ్ ఫ్రమ్ ద హార్డ్వేర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక SMSని సెండ్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే మనకి మీనింగ్ ఏంటి? మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది అని చెప్పి మీనింగ్. దాని తర్వాత 24/7 కంటిన్యూస్గా ఏం చేస్తుంది? ఇక్కడ ఫైర్ సెన్సర్ అనేది ఫైర్ వచ్చిందా లేదా అని చెప్పి మానిటర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఫైర్ అనేది వస్తే, అంటే ఫైర్ డిటెక్ట్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సరౌండింగ్ పీపుల్స్ని అలర్ట్ చేయడానికి బజర్ని ఆన్ చేస్తుంది. వెంటనే ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి వాటర్ పంప్ని ఆన్ చేసి వాటర్ దాని మీద స్ప్రే చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ ఆథరైజ్డ్ పర్సన్కి SMS అనేది త్రూ జిఎస్ఎం మాడ్యూల్ ద్వారా SMS అనేది చేస్తుంది అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్సిడి చూపించింది. ఇక్కడ ఏముంది ఎల్సిడిలో? ఇలా ఎల్సిడి మీద ఒకసారి మీరు చేస్తే అక్కడ ఎల్సిడి అనేది చూపిస్తుంది క్లియర్. చూడండి, ఇక్కడ నో ప్రాబ్లం, అలారం ఆఫ్, మోటార్ ఆల్సో ఆఫ్. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అనేది ఏమీ లేదు కాబట్టి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనమాట. అందుకే ఇక్కడ ఎల్సిడి ఏం డిస్ప్లే చేసింది? నో ప్రాబ్లం, అలారం అండ్ దెన్ మోటార్ ఆఫ్ అని చెప్పి చూపించింది. ఒకసారి దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దాని ముందు ఒక ఫైర్ అనేదాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఎల్సిడి మీరు చూపించాను, క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, సెన్సార్ యాక్టివేట్ అయ్యింది. సెన్సార్ యాక్టివేట్ అయినప్పుడు ఫైర్ అలర్ట్, అలారం ఆన్, మోటార్ ఆన్, బజర్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వాటర్ పంప్ను కూడా ఆన్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది? రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి SMS అనేది సెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే రైట్.